కరివేపాకు పొడి ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసాను. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు 2 నిమిషాలు వేగనివ్వాలండి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా ఎల్లిగడ్డ, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసేసి మంచి స్మెల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోనే ఇలా నేను కడిగి కొద్దిగా నీడలో ఆరబెట్టుకున్నానండి కరివేపాకు. అలా పెట్టేసుకున్న దాన్ని ఇలా వేసేసుకొని మంచి సన్నని మంట మీద ఇలా వేయిస్తూనే ఉండాలి. మంచి స్మెల్ వస్తుందండి. అంచేత వరకు ఇలా వేయించుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లరనిచ్చుకోవాలండి. ఆ తర్వాత ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి. ఇంకా ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును కూడా వేసేసుకోవాలి. కొద్దిగా ఇంగువను కూడా వేసేసాను. పూర్తిగా చల్లారాకనే ఇలా మిక్సీలో కచ్చపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి ఇలా పొడి వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది.